హాయ్ అందరికీ. ఏం చేస్తున్నా అని చూస్తున్నారా? మటన్ పికిల్ అయితే పెట్టానన్నమాట. కరెక్ట్ కొలతలతోటి మటన్ పికిల్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూసేయండి. మటన్ బయట చూస్తే క్రిస్పీగా, లోపల తింటుంటే సాఫ్ట్గా అయితే ఉండాలన్నమాట. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే బోన్స్ ఉన్న మటన్ అయితే తీసుకున్నాను. మటన్ని బాగా వాష్ చేసి కుక్కర్లోకి అయితే 4 విజిల్స్ వచ్చేంతసేపు ఉడకబెట్టుకోవాలి. అందులోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి. నేనైతే వాటర్ పెట్టి అయితే ఉడకబెట్టుకున్నా, ఎందుకంటే సూప్ కోసం అని అయితే నేను వాటర్ తీసుకున్నాను. కళాయి పెట్టి కళాయిలో అయితే 1 కప్పు ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఆయిల్ బాగా హీట్ అయినాక మటన్ అనేది యాడ్ చేసుకోవాలి. మటన్లో ఒక చుక్క వాటర్ కూడా ఉండకూడదు. వాటర్ అంతా వెళ్ళిపోయినాక అయితే మటన్ అనేది యాడ్ చేయాలన్నమాట. మటన్ అనేది క్రిస్పీగా అయ్యేంత సేపు అయితే ఫ్రై చేసుకోవాలి. మటన్ సాఫ్ట్గా ఉన్నప్పుడు పికిల్ పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదన్నమాట. అందుకోసం అయితే క్రిస్పీగా ఫ్రై చేయాలి మటన్ని. ఫ్రై అయిన మటన్ అయితే పక్కకైతే పెట్టుకోవాలి. అదే కళాయిలో కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లిపాయల పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు, కారం అన్నీ కరెక్ట్ కొలతలతో అయితే యాడ్ చేసుకోవాలి. గరం మసాలా, ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న మటన్ అయితే యాడ్ చేసేయాలి. మంచిగా మటన్ ముక్కలకి అయితే పట్టేటట్టు అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలన్నమాట. కాసేపట్లో స్టవ్ బంద్ చేస్తున్నాం అనగా చేసుకోవాలన్నమాట. పికిల్ చల్లారినాక అయితే నేనైతే లాస్ట్కి వచ్చేసి లెమన్ వాటర్ యాడ్ చేసుకోవాలి. పికిల్ నచ్చితే లైక్ చేయొచ్చు కదా.